ಬಾಬಾ ఏం ఆ పేడ ఎత్తప్పటికి చాలా అయిపోయప్ప యాలో అయిపోదు పనిచేసకే అయితలేదమ్మా యాలో ఒకతరా అవుతుంది బాడీ అంతా ఇంకా ఈ నా కొడుకు వేరే చేసి పెట్టాలా వాడు తల్లి కుదిరి ఇంకా పనుగానే ఉండరు పో ఇప్పది ఏమన్నా కానీ వాళ్ళ చేతిలోనే చేపిస్తాను చూడు పని ఎంత. అమ్మా ఏమైందమ్మా ఇవాళ ఇట్లుండవు? అయ్యో కాళ్ళంతా నొప్పుతా ఉండవి పొద్దునే అట్లా సత్తుడు సరిపోతున్నాయి కొడుక అట్లే పడిపోతున్నాయి. కాదమ్మా అదంతా నువ్వే చేసకపోతావు, అది ఉంది కదా. జాను జాను. అయ్యో ఈడప్ప పాపం అది ఇంకా పనుగొనుంది యాళ్ళు లేపిస్తావు ఊరికే. ఏమే ఇంకా పనుకొనుందా జాను? ఏం డుడు హే చి ఇంకా పనుకొనుండవా నువ్వు? నీకేమీ అనిపించలేదా మా ఎం కొయ్సయింది నువ్వు ఇదంతా పని చేయాలా మా ఎం సెట్లు చెప్పిస్తా ఉండవా? నాకేం పని చేసేకి వచ్చలేదు. వచ్చేలేదు అనుకోని అట్లా ఉండిస్తావేమి? నేర్చుకో అదెంత చూడాడా పాపం మా అమ్మ పొద్దున షత్తూర్చకపోయి పడిందాడా. వాళ్ళమ్మ ఏమైనా పెట్టింది దానికి ఎట్లా ఆడుతా ఉన్నాడు వీడు. ఇప్పుడు ఊరికే మాట్లాడేది వద్దు ఆమెకి మాట్లాడుకుంటాం. అయ్యో సారీ డూడు నాకు అభ్యాసం లేదు కదా దానికి అట్లే పనుగొనిస్తుంది. అత్తయ్య మీరన్నా లేపియాలా తానత్తయ్య? నేనేమో ఇంకా చిన్నది మీరే తను ఎంత నాకు నేర్పియాలా? పొద్దున మీరు లేసేపటికి నన్ను అట్లా లేపేయాలా తానే? ఏమిటి ఇంత డౌస్ వేస్తా ఉంది? నాకు కొడుకున్నాడు కదా దానికే ఇంత డవ్వు అక్క ఇది. అయ్యో నువ్వు పనుగొనుంటివి జాను దానికే నేను లేపిలేదు ఇంక మీకు లేపిస్తానేడమ్మా. అమ్మా కాఫీ ఏమైనా తాగుతావమ్మా? ఊనప్ప కాఫీ తాగాలా కానీ ఎవరు చేసిస్తారు కొడుక? చేస్తే నేనే చేయాలా కదా. జాను కాఫీ ఎందా? నువ్వు కాఫీ తాగుతావా చెప్పు, నువ్వేం చేసేదొద్దు. కొడుక తాగుతాను ఇవాళ తల్లంతా నొప్పుతా ఉంది. పొద్దున వెరపడేసి వచ్చిండాను ఒక లోట కాఫీ ఎవరైనా చేసిస్తే తాగుతానప్ప. జాను పో కాఫీ చేసుకోరా పో. అయ్యో డూడు నాకు కాఫీ అంత చేసేకి వచ్చలేదు. అయ్యో లోపరముండా ఏం నాతోటే చూస్తా ఉంది. అమ్మా చెప్పు. అది అది మా అత్త కాఫీ చేస్తా ఉండ్రి కానీ పొద్దు దిగు పొడిస్తుండారు పాపము. దానికే పోయిసి 4 గ్లాసు కాఫీ పెట్టుకరామ్మా. అవును అత్త నీ చేతిలో ఎప్పొద్దు నేను కాఫీనే తాగలేదు చేసుకొని వచ్చినాడు అత్తయ్య. సరేనప్ప చేసుకొని వస్తానుండు. నా చేతిలో ఎంత చేసుకొని తినుకొని ఆరాంగా ఉంటాము అనుకోనుండ్రి. పెట్టని కదా పేటింగ్. అమ్మా నేను కాఫీ తాగిస్తే అట్లే పనికి పోయి వస్తా. అయ్యో ఇంకా ఏమి టిఫిన్ చేయలేదు కదా కొడుక నువ్వు అట్లే పోతావా? కొడుక టిఫిన్ చేసుకొని పోతావు ఇండు నేనే లేసేసి అట్లే చేసిస్తాను కొడుక. అయ్యమ్మా కూకో నువ్వేం చేయొద్దు నేను అట్లా తినుకుంటాను నువ్వు కూకో ఆరాంగా. అయ్యో నేను ఆరాంగా కూకొని ఇస్తే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు కొడుక? ఇంకా ఇంట్లో పని చేయాలా? ఆడ మీ అబ్బకి భోజనం మెత్తుకొని పోవాలా? ఎవరు చేస్తారు చెప్పు నేనే చేయాలా కదప్పా. అయ్యో ఇంట్లో పని చేసే జాను లేదా? చూస్తా గాయ్స్ నన్ను పని మంచి చేసుకొని ఉన్నాడు. అయ్యో అవును అత్తయ్య నేను ఉండలేదా? నేనెంత చేసుకుంటాను మీరు ఆరాంగా కూకుండా. నువ్వు పని చేయాలనిసే కదా నేను డౌస్ చేస్తా ఉండేది. ఇంట్లో ఓ గాడిబిడ్డ ఉండాలప్ప. నాకే ఒక గాడిబిడ్డ ఉండింటే నాకేమైనా ఎట్లయితే నా దగ్గరే కూకొని నన్ను మంచిగా చూసుకుంటా ఉండే. ఏం చేసేది నాకు దేవుడు ఒకే ఒక మగబిడ్డిచ్చే. పాపము కొడుక నువ్వు ఏం ఆటల పని చూసేదా నువ్వు నన్ను చూసుకునేదా? పోప్ప నాకేమైనా కూతురు అంటే ఇట్లు పడేదానికి అయ్యో అమ్మ కాపీ తొక్తావా టీ తొక్తావా అది తింటావా ఇది తింటావా కాలు మసాజ్ చేసినా వేసేసిన అనుకొని నా వెనకే ఉంటా ఉండే. ఏం చేసేకైతుంది నాకు ఆడబిడ్డే లేదు. ఏం డౌరాని అప్ప మా అత్త. అయ్యో అత్త నేను మీ కూతురు తరనే నేను మీ కూతురే అత్త. అవునమ్మా నువ్వేళ చించేస్తావు ఆడబిడ్లేదు అనుకోని కోడలే ఆడబిడ్ కదా. చూడే పాపం అదెంత ప్రీతిని ఇంకా నేను చూసుకుంటుంది. ప్రీతిని ఇంకా చూసుకుంటుందంట. ఇంట్లో ఒక పని ముట్టేలేదు పని వస్తే కూడా నువ్వు వాళ్ళమ్మ చెప్పిస్తుంది అది చేయదు అనుకోని ఇది అది ఎట్లా చెప్తుందో ఇది అట్లా కొనుస్తుంది ఇది పోయి నన్ను ప్రీతిని ఇంకా చూసుకుంటుందంట. చేస్తానుండి ఇప్పొద్దు. అయ్యో మెల్లగా తాయి మెల్లగా. అత్త ఇప్పొద్దు మీ కాళ్ళెంత పిసికి మీ సేవ చేస్తానత్త నేను. చూస్తామా నా పెండ్లామో ఎంత మంచిది అనేసి. నువ్వు చెప్పలేదు నేను చెప్పలేదు చూడి అది వచ్చేసి నీ కాలు పిసుకుతా ఉంది. పాప ముందు పైన ఎంత ప్రీతి పెట్టుకున్నాను చూడది. అవునప్పు చాలా ప్రీతి పెట్టుకొని ఉన్న పైన
అయ్యయ్య అయ్యా అదేమే పిసుకున్నట్లు పిసుకుతాడు కానీ అది కాళ్ళలే మెల్లగా పిసికే. నా బంగారు జాను, నువ్వు నా బంగారు. నువ్వు నా తల్లిని ఎంత ప్రీతిని ఇంకా చూసుకుంటావో నేను అంతే. ఇంక మీకు చెప్తా ఉంటాను జైన, మా అమ్మతోడు మా అమ్మని బాక్స్ చూసుకొని ఇస్తే చాలు, నువ్వు నేను రాణి రాణి మాదిరి చూసుకుంటా. అయ్యో నా కొడుకు మాట వింటా ఉంటే ఎంత ఖుషి అవుతుంది నాకు. తల్లి తండ్రికి దీనికి ఇంకా ఇంకేం కావాలమ్మా? బిడ్లు బాక్స్ చూసుకుంటే బిడ్డను కోడలు మాకు ఇంకేం కావాలో చెప్పండి. ఈ బిడ్ని చూస్తా ఉంటే ఇదేమో మంచిదే అనిపిస్తుంది, కానీ వాళ్ళ అమ్మ ఉంది కదా బిలాలి జన ఈడ మసాలా. పాప మీ అమ్మ కాపీ చేసుకొని వచ్చేకపోయింది, ఇంచేపోయింది ఇంకా రాలేదు. పో దాన్ని చూడిపో ఏమైందో ఏమో. ఏ లక్ష్మి, మీ ఇంట్లో వంట ఏం చేసిండవే? అయ్యో యాలక్క మంచాక ఇట్లా అడుగుతా ఉండవు రా. ఉప్పు నీళ్ళు చేసిండ తినుకోపోతురా, ఊడుకుడుకుంది. ఓ అవునా, సరే సరే నువ్వు తినమ్మా. శారదక్క అట్లయితే ఇది ఎత్తుకోలేదు రా, అట్లే ముందుకు పోతాము. అయ్యో పొద్దున ఇంకా ఇట్లా చేస్తా ఉండవు కదా మంచి నువ్వు. ఆ ఇంటికి పోతావు ఏం చేసిండవు అని అడుగుతావు, ఈ ఇంటికి పోతావు ఏం చేసిండవు అని అడుగుతావు. ఏమి నీది ప్లాను? అంటే నేను అడిగితే వాళ్ళ ఇంట్లో ఏం వంట చేసిండారని తెలుస్తుంది. ఎవరు నంచు చేసింటారో వాళ్ళే ఎత్తుకొని ఉండేది. అయ్యా పెద్ది నువ్వు రా, నువ్వు టెన్షన్ పట్టుకోను శారదక్క, నేను ఇన్ఫెక్షన్ చేసేసిస్తాను. నేను కనబడతాను చూసుకొని ఉండు, ఎవరి ఇంట్లో ఏం చేసిండారో ఎవరు తెచ్చుకొని ఉంది అనేసి కనబడతాను చూసుకొని ఉండు. రా నువ్వు నా వెనక్కి రా. నువ్వు అది ఏం చేస్తావో ఏమప్ప, అది ఎవరు తెచ్చుకొని ఉందో లోపల ముండ్లు. పద పద, ఇంకా ఏడాడు తోడుకొని పోతావో పద. యాలే మంచి ఏమయ్యా నీకే? సర్వక్క ఎవరు అని తెలిసిపోతుందిరా అక్క, నా వెనకే రా నువ్వు. అవునా, పద పద పద. సరదక్క ఈ ఇల్లే సుడి, ఈ ఇల్లనే నంజరు చేస్తా ఉండారు. అదెట్లే చెప్తావు అక్క? శారదక్క ఇడి ఊరే చూసుకొని వచ్చేసి యా ఇల్లని నంజరు సార్ లేదు, పొద్దునే ఎవరు చేయలేదు. పక్కా చెప్తాను చూడే, ఇది నీ కోడి నంజరు సారే. అయ్యా అదెట్లా తెలుస్తుంది నంజరు సారే అనేసి? అక్కో ఆ పోలీసు వాళ్ళ దగ్గర కుక్క ఉంటుంది చూడే, ఆ కుక్క దాని ముట్లనే క్రిమినల్స్ వాళ్ళెంతనో కనపడుతుంది. నేను అట్లా నా ముక్కులు చూడే, నా ముట్లని ఎంత కనిపెట్టిస్తా. పక్కా చెప్తానక ఈ అక్కింట్లోనే నంజరు సారు, అది నీ కోడే ఏంటుంది. కరెక్ట్ గా చెప్తా ఉండవు తానే మంచి. అన్నిటికి చూడే, అన్నిటికి నీకుంది, అన్నిటికి ముస్లాం పండుగ పిలి ఆ లోపల ముండి అట్లు పిలి దాన్ని. సరోజక్క ఈ సారథికి నేనేమన్నా కోడెత్తుకొని తెలిసిపోయినో ఏమప్ప. ఇప్పుడు ఎలాప వచ్చింది నా ఇంటి దగ్గరికి. ఏమక్క అయ్యింద పనెంత? ఏం చేసిండవక్క వంట? అది బ్యాడ్ సార్ మంచి, బ్యాడ్ సారా? సరమ్మా, ఏమో నంజరు వాసన వస్తా ఉంది, దానికి అడగని. అయ్యో లోపరం ఉండా పో, దీనికి ఎట్లా తెలిసింది? కుక్కుముగు దీంది. ఏ నాటకము? అయ్యో సరదక్క కూల్ సరదక్క, टेंशन कई को ले तो सारदक्का मैं हूँ ना సరోజక్క. బేజార్ చేసుకున్నద్దు, ఏమనుకోనద్దు. నేను పొద్దునే అలా బ్యాడ్ సార్ తినాలా అనిపిస్తా ఉండే, కానీ మా ఇంట్లో బ్యాడే లేదు అక్క. దానికే నువ్వు బ్యాడ్ సార్ చేసిండవు కదా, ఒక గలాస్ ఇయ్యక్క, నీ పేరు చెప్పుకొని ఎట్లా తినుకుంటాను. లేకుంటే సారు నేను బ్యాడ్ సారే చేయలేదు. ఆ సార్ది కోడ్ ఉండే కదా, దాంట్లో చికెన్ చేసిండాను. ఇది చూస్తే బ్యాడ్ సార్ అడుగుతుంది కదప్పా. మంచి నేను బ్యాడ్ సార్ చేసింటిని, కానీ ఇప్పుడు లేదులే, ఎంత ఖాళీ అయింది. ఏ సరోజీ, నీ ఇంటి ముందర ఇంత గమ్ముగుడతా ఉంది నంజరు సార్ అద్యాల ఇట్లా చెప్తావా? చికెన్ చేసిండని చెప్పు. ఊరికే ఉండక. లేదు మా ఇంట్లో కాదమ్మా, నేను చేయలేదమ్మా, మా ఇంట్లో బ్యాడ్ సార్ చేసింది, కానీ ఖాళీ అయ్యింది అంతే. అవునా, పోనీడమ్మా. ఇది సార్వ కోడి ఏమన్నా మీ ఇంటి దగ్గర వచ్చిందా? మా ఇల్లు వాళ్ళ ఇల్లు ఎంత దూరం ఉంది, ఈడాలు వస్తుంది. లేదమ్మా, నేను చూడలేదు. వాళ్ళ కోడి ఎట్లుంది అనేసే నాకు తెలీదు, నేను చూడలేదమ్మా.
పక్కనాక నువ్వు చూడలేదు? లేలే, నేను చూడలేదమ్మా. అవునా సరోజక్క? లోపర్ ముండా ఎవరు ఎత్తుకొని ఉందో ఏమో, యా బేవస్ ముండా ఎత్తుకొని ఉందో ఏమో సరోజక్క. దాని చేతికి పులుగులు పడాని ఎవరు ఎత్తుకొని ఉందో ఏమో అక్క. దానికి వాంతి బేబీ రాని. ఊరికే ఉండు మంజి, ఏం అట్లంతా మాట్లాడతావా? యాడన కూకొని ఉంటుంది చూడుకోండా. నువ్వేమన్నా చూస్తా సరోజీ? నువ్వు సరిగా ఉండవులే ఎక్కువ. నేనే చూస్తున్నదాన్ని, నేను చూడలేదక్క. నీ కోడి ఎట్లుంది అనేసి నాకు తెలీదు, నేను చూడలేదక్కో. నాకు లెక్కిట్టి నేను ఆటోలోకి పోవాలా? లెక్కిసా? ఏ మీ అవ్వ బ్యాగ్ సార్ రసేసిండేది ఆంటీ. పోందా మా అవ్వ పదినే తీతి తెచ్చింది. లెక్కితుంది. నేను లెక్కిత్తు తినేదానికే వచ్చింది. దీనికేనా చెప్తావు అయ్యావి? ఏ సరోజక్క, నువ్వు ఇట్లా చేస్తావు అనుకోలేదు ఎత్తు నేను. అయ్యో నిజంగా నేను ఎత్తుకోలేదు. ఏ శారదక్క యాలు కొడతా ఉండేది? ఏమో వయసులో పెద్దదని సూరికే ఉండాను అంతే నేను. నీ మక్కు ముయ్యానే పొద్దునింక నేను అప్పకి పక్కుండా వాళ్ళంతా తిట్టుకొని వస్తా ఉండాను. నువ్వు ఎత్తుకొని ఉండవా నా కోడినే? నన్ను సరిసేసుకొని ఇంట్లో ఎందుకు తింటామనేసే ఊరే తిరుకొని వచ్చేసి నేను. యా ఇంట్లోనూ నంజసారలేదు, నీ ఒగ్దాని ఇంట్లో మాత్రం నంజసారు ఉంది. దీంట్లోనే తెలుస్తుంది నువ్వే నా కోడిని దొంగిపించుకొని పోయిండేది అనేసి. బేవర్స్ ముండా, ఊర్లో ఎంత మర్యాద ఉంది కదే నీ మొగుడికి. ఊరంతా నీ మొగుడుని కొండాడతారు. నువ్వు చూస్తే ఇట్లా పని చేసేది నువ్వా? నేను ఎత్తుకోలేదు అని చెప్తాను. ఏమో అక్క నోరు ఎంత మాట్లాడతావు అక్క నువ్వు? పొద్దు నీ వంకాయనే మీ షేన్లా వేసిండే వంకాయనే దొంగిపించుకొని పోయిందానికి ఎంత మాట్లాడుతూ నువ్వు. ఇప్పుడు పాప మా అక్క కోడి దొంగిపించుకొని పోయిండవే, నీకేం చెప్పాలా చెప్పు? లేయక్క అయ్యా సరదక్క తప్పయింది. లేయక్క అది కాస్ట్లే ముందే ఇచ్చిస్తే లేయక్క అయితలేదు. ఇయ్యాల మడే కాస్ట్లీ ఇచ్చేగంట పోయలేదు నేను. ఏం అట్లే ఇచ్చిస్తాను రా పొక్కసట నీకి. మూసుకొని లేసి పోయి బిర్నా నా కాస్ట్లీ ఏముంది ఎత్తుకొని రప్ప. అక్క నీ సై ముక్తాను, ఎవరికి చెప్పకపోవదక్క. నా మొగుడుకి ఫస్ట్ వానికి తెలియకూడదు. వానికి ఏమైనా తెలిస్తే అంతే మిడికి నన్ను గొంతు పిసికే చంపేస్తాడా మిడికి. వానికి మాత్రం చెప్పకపోవదక్క. నీ సై ముక్తాను, నీ కాస్ట్లీ ఏముందో అది ఇచ్చిస్తానక్క. ఇంగే అప్పది ఇట్లా చేసేలేదు అక్క. నీ సై ముక్తానక్క, ఎవరికి చెప్పకపోవద్దు. ఎవరికి చెప్పలేదు. 2000 ఇయ్యి. యాలక్క 2000 అంగడిలోనే తీసుకుంటే ఎమ్నూరుకి వస్తుంది. నువ్వు 2000 చెప్తా ఉండవు కదా. ఆడ తీసుకురాల్సిండే నాకు కూడా ఎలా దొంగిపించుకనలా. మూసుకొని 2000 ఇస్తే సరి. ఇప్పుడు లేకపోతే ఊరోళ్ళకి ఎందుకు చెప్పేసి నీ మాని మరి తీసిస్తాను చూసుకొని ఉండు. కాదు సరోజక్క, ఊరికే 2000 కుక్కుతావా? దానికే చెప్పేది దొంగతనం ఎంత చేయకూడదమ్మా అని. ఇదే దొంగముండా ఇదొచ్చి నాకు చెప్తా ఉండు దొంగతనం చేయకూడదు అనేసి. చేస్తాను నీకు ఆడిపోతావో సిక్తావో చేస్తానుండు. సరే రా సరదకపోతాము, మాకి టైం లేదు. మేమెంత బిజీ ఉంటాము. ఇంకేం దొంగ సిక్కే కదా రా పోతాము. ఇంకొకసారి నా ఇల్లే మన కోడి ఏమన్నా దొంగతనం అయితే నీ పైనే వస్తాను చూసుకొని ఉండే. చూస్తా ఫ్రెండ్స్, దానికే చెప్పేది దొంగతనం చేయకూడదు అనేసి. చూడండి నా మాను మర్యాద ఎంత పోయా, నా దుడ్లు పోయా. మీరు ఇట్లంతా చేయదండ. ఈ దుడ్లు పోతే వస్తుంది, ఈ మాను మర్యాద ఎంత పోయిస్తే ఒకసారి తిరిగా వస్తుందా? ఈ ఊర్లో ఎంత మర్యాద ఉండే నాకు, ఇప్పుడు ఎంత పోయా నా మర్యాద ఎంత. ఈ మంచి నా ఊరికే ఉంటుందా? ఇప్పుడు ఇది ఊరికే పోయి చెప్తుంది, అయ్యో సరోజీ శారదకు కొడి దొంగిపించుకొని ఉండే, శారదకు పోయి గొడవేసుకొని 2000 ఇప్పించుకొని వచ్చింది. అది చూస్తే బిత్రక శారదకు కోడి ఎత్తుకొని పోయి నంజు సార్ చేసుకొని ఉంది అనేసి ఇది ఊరికే టామ్ కొట్టుకొని వస్తుంది. ఓహో అక్కయ్య సాలు నవ్వింది. నువ్వు ఎక్స్పర్ట్ దొంగతనంలో అనేసి నాకు తెలుసును. సాలు నవ్వింది. నేను ఇంకా నీ జూనియర్, నువ్వు సీనియరు. అయితేను ఈ దొంగిపించుకొని తినే కోడిలా రుచి బాగుంటుంది అక్కో. అక్క లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ ఎంత చేయండి అక్కో. లోపల నా కొడుక, నువ్వు నా మన్నుముడు కాదురా రే, నా శత్రు నువ్వురా. ఈ వీడియో అర్థం కావాలంటే ఫస్ట్ మీరు పోయిసే నిన్నే ఒక వీడియో వేసిండాను, దాన్ని చూసుకొని రండా.